హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేమైతే కేరళలో ఉంటామని మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసిపోయి ఉంటది. మేబీ నా వీడియోస్ ద్వారా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మేము కేరళలో జరుపుకున్నామండి. ఎలా జరుపుకున్నాము, ఏంటి అనేదే ఈ వీడియో అనమాట. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమున్న క్వార్టర్స్ దగ్గర నుండి టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంటుందండి. అందువల్ల నేను బై వాక్‌లోనే వెళ్ళిపోతున్నాననమాట. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. అంతకు ముందు దాకా కూడా వర్షం అయితే పడిందనమాట. అందువల్ల వెనక అదంతా వర్షం, వాటరు ఉన్నాయండి. చాలా బాగుంది చూడడానికి కూడా గ్రీన్‌గా బట్ కొంచెం అన్‌ఈజీగా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కదండీ! నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట. అలానే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నేనైతే బై వాక్‌లోనే ఎళ్తున్నాను కదండీ! ఆ దారిలో వ్యూ అనమాట ఇదైతే. చుట్టుపక్కల కూడా గ్రీన్‌గా అలానే హౌసెస్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. నీట్ అండ్ క్లీన్‌గా ఉంటాయండి. ప్రశాంతంగా ఉంటదనమాట. మధ్యలో వచ్చేటప్పటికి హైవే ఉంటదండి. అంటే రోడ్డు ఉంటదనమాట. రోడ్ క్రాస్ చేసుకొని జస్ట్ అలా ఇంకొంచెం ఒక 10 ఆర్ 15 మినిట్స్ నడిస్తే గనక టెంపుల్ అయితే వచ్చేస్తదనమాట. నేనైతే టెంపుల్‌కెళ్ళిపోయానండి. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టెంపుల్ బయట చుట్టుపక్కల వ్యూ అండి. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. ఈ టెంపుల్‌కైతే నేను ఆల్మోస్ట్ చాలా సార్లు వచ్చానండి. ఫెస్టివల్స్ టైంలో, అలానే ఏకాదశి టైంలో కృష్ణ టెంపుల్‌కైతే వచ్చి కృష్ణుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటామనమాట. అందువల్ల డిస్టెన్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి బై వాక్‌లో అయితే నేనొచ్చేసానండి. మా హస్బెండ్ అయితే డ్యూటీకెళ్ళిపోయారనమాట. అందువల్ల పిల్లల్ని తీసుకొని బై వాక్‌తో వచ్చేసాను నేను. చూస్తున్నారు కదండీ చుట్టుపక్కల వ్యూ అంతా ఇలా ఉందనమాట టెంపుల్‌లో. ఇలానే ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే గనక టెంపుల్‌లోకైతే ఎంటర్ అయిపోవచ్చండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నదే టెంపుల్ అనమాట. కాకపోతే నేను చుట్టూ రౌండ్ మొత్తం తిరిగేసి టెంపుల్ వ్యూ ఎలా ఉంది, ఏంటి చుట్టుపక్కల అంతా కూడా మీకు చూపిస్తాను. అసలు కేరళ అంటేనే గ్రీన్ సిటీ కదండీ! ఎక్కడ చూసినా కూడా గ్రీన్‌గా అయితే కనిపిస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసినా మెయిన్‌గా అయితే అరటి చెట్లు, కొబ్బరి చెట్లయితే మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు చుట్టుపక్కల టెంపుల్ చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే తిరుగుతున్నానండి. ప్రదక్షిణలు చేస్తారంటారు కదా! అలాగా నేను 3 ప్రదక్షిణలయితే చేశాననమాట. జస్ట్ మీకు వీడియోలో ఏంటంటే జస్ట్ ఒకసారి గుడి అంతా కూడా రౌండ్ తిప్పి చూపిస్తున్నాను. అలానే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా క్లారిటీగా, నీట్‌గా అయితే వీడియో అంతా కూడా ఉంటుందండి. అసలు వీడియో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే కృష్ణాష్టమి మేము అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలానే మీకు కేరళ కృష్ణాష్టమి అంటే ఏంటనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అసలు కేరళలో ఏ టెంపుల్ చూసినా కూడా సేమ్ యాజ్ వ్యూ అయితే ఉంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. టెంపుల్‌లోకెళ్ళినప్పుడైతే నిజంగా చెప్తున్నాను చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందనమాట. ఎందుకంటే నేను చాలా సార్లు ఎళ్ళాను కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టెంపుల్ బయట వ్యూ అనమాట. వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దండి. లాస్ట్ దాకా చూడండి. మాకైతే ముందు రోజే ఇన్ఫార్మ్ చేశారండి. ఎవరైనా టెంపుల్‌కి రావాలనుకున్న వాళ్ళు పిల్లల్ని తీసుకొని రావచ్చండి. ఇక్కడ పిల్లలకి తయారు చేయడానికి కూడా మేము హెల్ప్ చేస్తాము. లేదా మీరు ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చినా ఓకే అనేసి మాకు ముందే ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇంకొంతమందికి అన్నట్లయితే చెప్పారనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు టెంపుల్స్‌కి ఎళ్ళడం, రావడం చేస్తూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు మాకు ఒక్కరికి చెప్పినా కూడా మేమందరము కూడా అనుకోని ఇలా బయలుదేరుతామనమాట. మేము కొంతమందేమో క్వార్టర్స్ నుండి వచ్చామనమాట. అలానే ఇక్కడున్న లోకల్ వాళ్ళు ఉంటారు కదండీ! గుడి చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా బయట ఊరు నుండి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట. దగ్గర ఉన్న వాళ్ళేమో పిల్లల్ని ఆల్మోస్ట్ అందరూ రెడీ చేసుకొని తీసుకొనొచ్చారు. ఇంకొంతమందేమో పిల్లల్ని ఇక్కడికొచ్చిన తర్వాత తయారు చేశారండి. మేము కూడా పిల్లలనైతే ఇక్కడికొచ్చిన తర్వాతే తయారు చేశాము. మాకు పిల్లల్ని రెడీ చేయడంలో ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి. చాలా బాగా అనిపించింది. అంటే అందరి దగ్గర అన్ని ఐటెమ్స్ లేకపోయినా కూడా గుడి తరపున కొన్ని ఐటెమ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. పిల్లలకి కావాల్సినవి డెకరేషన్ ఐటెమ్స్ ఇవన్నీ. సగం మందయితే టెంపుల్‌కొచ్చిన తర్వాతనే పిల్లలనైతే రెడీ చేశారండి. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర నుండి రెడీ చేసి తీసుకొచ్చినా కూడా ఎక్కువ సేపు అలా కాస్ట్యూమ్‌లో ఉండాలంటే ఉండలేరు కాబట్టి ఇక్కడికొచ్చిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఒక ర్యాలీ రూపంలో అయితే అయిందనమాట. అంటే కృష్ణ గెటప్స్ ఏసేవాళ్ళు కృష్ణ, గోపికమ్మలు ఇలా అనమాట. చాలా మంది రెడీ అయ్యి వచ్చారండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరి పిల్లల్ని వాళ్ళు రెడీ చేసుకునే హడావిడిలోనే ఉన్నారండి. ఏదైనా ఒకరిద్దరికి కొన్ని ఐటెమ్స్ మిస్ అవుతాయి కదండీ! అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా కావాల్సినవన్నీ కూడా గుడి వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే కొంతమంది దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళకంటూ కొన్ని ఫెసిలిటీస్ అయితే అందించారనమాట. అసలు ఇంత హడావిడిలో కూడా పిల్లల్ని ఎంత ముద్దుగా రెడీ చేశారంటే ఒక్కొక్కరు ఓన్‌గా బ్యూటీషియన్ అయిపోయారండి. నిజంగా చెప్తా ఉన్నాను. అంత బాగా ముద్దుగా అయితే రెడీ చేసుకున్నాం మేమందరము కలిసి పిల్లల్ని. ఇంకిలా అయితే అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పిల్లల్ని ఫోటోస్ తీయించుకొని ఒక మెమరీ లాగా ఉంచుకుందామనేసి ఫోటోస్ అయితే తీసి పెట్టుకున్నారు. ఇలా అందరూ కూడా తయారైపోయిన తర్వాత ఇంకా బయట ఊరు నుండి కూడా వచ్చిన వాళ్ళు వచ్చారు. లోకల్ వాళ్ళొచ్చారు. మా క్వార్టర్స్‌లో నుండి కూడా చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చిన తర్వాత పిల్లలందరినీ ఊరేగింపు రూపంలో ర్యాలీ లాగా అయితే చేశారండి. చూస్తున్నారు కదా! గోపికమ్మలు తయారొచ్చారండి. చాలా బాగా ముద్దుగా డాన్సెస్ చేస్తున్నారు. వాళ్ళందరి మధ్యలో అయితే చిన్న కన్నయ్య ఉన్నాడు చూడండి. ఎంత ముద్దుగా ఉన్నాడో. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. అంత ముద్దుగా పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కేరళ ట్రెడిషనల్ బట్టల్లోనే ఉన్నారు చూడండి. మధ్యలో ఉన్న కన్నయ్య అయితే అసలు చాలా క్యూట్‌గా అనిపించాడండి. చూస్తున్నంత సేపు కూడా నాకు చాలా హాయిగా అనిపించింది. అంత ప్రశాంతంగా అలానే అందరము కూడా చాలా హార్ట్‌ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. కృష్ణాష్టమి ఇలా సెలబ్రేట్ చేశామనమాట. ఇలా డాన్స్ చేసుకుంటూ వెళ్ళినంత సేపు కూడా పిల్లలు ఎక్కడ అలసిపోతారేమో అనేసి పిల్లలకి చాక్లెట్సు, అలానే వాటరు, ఏదో ఒక డ్రింకు
మాకు ఇవన్నీ కూడా సప్లై చేశారండి. అంటే పిల్లలు బోరింగ్ లాగా ఫీల్ అవ్వకూడదు. అలానే మధ్యలో మళ్ళీ ఎక్కడ నీరసం అయిపోతారో అనేసి పిల్లల మెంటాలిటీకి తగ్గట్టు చాలా చక్కగా అయితే చూసుకున్నారండి. చాలా బాగా చూసుకున్నారు. అంటే ఎక్కడెక్కడ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదండీ. చూస్తున్నారు కదా ర్యాలీ ఎలా కొనసాగిందంటే అసలు మేము ఎగ్జాక్ట్‌గా మెయిన్ రోడ్ మీద అయితే ఇలా ఊరేగింపు రూపంలో అయితే నడుచుకొని వెళ్తా ఉన్నామండి. ఒక సైడు మమ్మల్ని ఉంచారు. ఒక సైడ్ అయితే ట్రాఫిక్ మేనేజ్ చేసుకుంటూ చాలా బాగా మెయింటెనెన్స్ చేశారండి వీళ్ళందరూ. అసలు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా అలా కంటిన్యూగా అయితే మేనేజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అసలు వీళ్ళైతే ఒక షెడ్యూల్ రూపంలోనే ఒక ప్లానెడ్‌గా మొత్తం అయితే చేసినట్లే అనిపించింది. ఆల్రెడీ అలానే చేశారనుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంది వచ్చారండి. వచ్చినోళ్ళందరికీ కూడా మధ్య మధ్యలో వాటర్ సప్లై కానీ, ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి. కూల్ డ్రింక్స్ అంటే కొంచెం నీరసం రాకుండా అలా గ్లూకోజ్ వాటరు ఇలాంటివన్నమాట. చిన్న పిల్లలకైతే చాక్లెట్సు ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ చాలా చక్కగా ట్రాఫిక్ కూడా అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా అని మేము వెళ్తుంది మెయిన్ రోడ్‌లో అయినా సరే మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా అయితే ఊరేగింపు జరిగిందండి. చూస్తున్నారు కదా మధ్య మధ్యలో వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి అక్కడ ఆగిపోయి గ్రూప్ డాన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అసలు చాలా మంది పిల్లలొచ్చారండి. అసలు నాకు వీడియో అయితే కవర్ చేయడానికి అవ్వలేదు కానీ అంత పెద్ద ర్యాలీలా అయితే ఊరేగింపు జరిగిందండి. చాలా బాగా. అందరూ కూడా ట్రెడిషనల్ బట్టల్లోనే ఉన్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారండి. అసలు మాకు కూడా ఆ కేరళ ట్రెడిషనల్ బట్టలు కానీ, వాళ్ళ మ్యూజిక్స్ కానీ వింటున్నంత సేపు మేము కూడా చిన్న పిల్లలం అయిపోయామనమాట. వీళ్ళందరూ కూడా ఇలా గ్రూప్ డాన్స్ చేస్తుంటే మాకు లోపల నుండి లోపల మేమే డాన్సెస్ చేసుకున్నామండి. అంత బాగా ఎంజాయ్ చేసి మేము ఈ కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేసుకున్నామనమాట. చాలా బాగా అనిపించింది చూడ్డానికి కూడా. మాకైతే నిజంగా చెప్తున్నాను కేరళ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇక మాకు అలా గుర్తుండిపోతుంది. అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదండీ! పిల్లల ఫేస్‌లో అయితే ఎక్కడా కూడా అసలు డల్‌నెస్ అనేదే కనిపించట్లేదనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా చాలా యాక్టివ్‌గా. ట్రాఫిక్ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక పక్క నుండైతే ఉండిపోయింది. అదిగో చూడండి అక్కడ ఒక పెద్దామైతే పిల్లలు బోరింగ్‌గా ఫీల్ అవ్వకుండా చాక్లెట్స్ పంచిస్తున్నారు. అంటే చిన్న చిన్న హ్యాపీనెస్ పిల్లలకి చాలా బాగా అనిపిస్తాయి కదండీ! అలాంటి హ్యాపీనెస్‌లో ఎంత హార్ట్‌ఫుల్‌గా మేమందరం కూడా ఎంజాయ్ చేశామంటే పిల్లలు ఎక్కడా కూడా అసలు పిల్లలు కూడా ఎక్కడా బోరింగ్‌లాగా ఫీల్ అవ్వలేదనమాట. ఆల్మోస్ట్ మేము 5-6 అవర్స్ అయితే ఇలానే ఊరేగింపు రూపంలో ర్యాలీ అయితే చేశామనమాట. ఇంతసేపు కూడా ఎవ్వరి ఫేస్‌లో కూడా డల్‌నెస్ అయితే అస్సలకే కనిపించలేదు. ఇంకా తెలియని ఏదో హ్యాపీనెస్ అనమాట. ఎక్కడి నుంచో ఏదో ఒక ఎనర్జీ వస్తా ఉంది. అంత హ్యాపీగా ఎంజాయ్ చేశామండి మేమైతే. కృష్ణాష్టమి అంటే చెప్తున్నాను కదండీ! నాకు ఈ కేరళలో జరుపుకున్న కృష్ణాష్టమి అలా మైండ్‌లో అయితే నాకు ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. కృష్ణాష్టమి అనగానే నాకు ఈ కేరళలో జరుపుకున్న కృష్ణాష్టమే గుర్తొస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. హార్ట్‌ఫుల్‌గా చెప్తా ఉన్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి. మేమున్న క్వార్టర్స్ దగ్గర నుండి 3 గంటల తర్వాత అయితే బయలుదేరొచ్చామండి. ఆ తర్వాత చాలా సేపు కృష్ణ మందిర్‌లో కొంచెం పిల్లల్ని తయారు చేసుకోవడము, ఇలాంటివన్నీ మొమెంట్స్ అయ్యాయి. ఫోటో షూట్లు కొంచెం సేపు చేసాము. ఇక్కడ మాకు ఉన్నంత సేపు కూడా టైం అయితే అసలకే తెలియలేదండి. కేరళ డ్రమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ముందు నుంచే ఉన్నాయండి. బట్ నేను వీడియో అనేది కవర్ చేయలేకపోయాననమాట. ఎందుకంటే ఒక పక్క ట్రాఫిక్కు, ఒక పక్క ఫుల్లుగా జనాలైతే ఉన్నారు కదా! అందువల్ల కంటిన్యూగా నడుస్తూ మధ్య మధ్యలో ఆగుతూ అలానే ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కృష్ణ టెంపుల్‌లో ఉన్న లోపల వ్యూ అండి. ఇంకా ర్యాలీ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ లోపలికైతే వచ్చి కృష్ణయ్యని దర్శనం చేసుకున్నామనమాట. అప్పుడైతే ఫుల్ భీడ్‌లో ఉన్నారండి అందరూ కూడా. అందువల్ల వీడియో క్లారిటీగా రాలేదు. అందుకని మీకు ఆ కృష్ణయ్య దర్శనాన్ని కలిగించట్లేదనమాట. చూస్తున్నారు కదా! మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత మొత్తం ఊరేగింపు అవంతా అయిపోయిన తర్వాత ఉట్టి కొడుతున్నారనమాట. పిల్లలతోటి చిన్న చిన్న కన్నయ్యలతోటైతే ఉట్టి కొట్టిస్తున్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. నేనైతే మొత్తం వ్యూ కవర్ చేయలేకపోయానండి. ఎందుకంటే అంత ఫుల్ రష్‌గా ఉంది. ఇంకా తర్వాత చిన్న చిన్న కన్నయ్యలని పిలిచి ఉట్టి కొట్టించారు. ఆల్రెడీ ఉట్టి కొట్టించిన తర్వాత అక్కడున్న వెన్నని కూడా ప్రసాదం రూపంలో అందరూ తీసుకున్నారు. అలా ఉట్టి కొట్టడం కూడా అయిపోయిన తర్వాత కొంతమంది గోపికమ్మలు కృష్ణయ్యతో పాటు చాలా ట్రెడిషనల్‌గా పద్ధతిగా అయితే డాన్స్ చేశారండి. ఎంత ముద్దు ముద్దుగా డాన్సెస్ చేశారంటే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది కదా అని ఫుల్ వీడియో అయితే యాడ్ చేయట్లేదు కానీ కొంచెం కొంచెం బిట్లయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే మాకసలు ఇల్లు గుర్తుకు రాలేదండి బాబోయ్! అంత బాగా మేము ఎంజాయ్ చేశామనమాట. ఇలా మొత్తం ఎంజాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కృష్ణయ్యలని పిలిపించి ఉట్టి కొట్టించడం కూడా స్టార్ట్ చేశారు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ నైట్ అయిపోయింది కదండీ! అందుకనేసి వచ్చినోళ్ళందరికీ కూడా మళ్ళీ నైటు టిఫిన్ అయితే పెట్టారనమాట. టిఫిన్ అంటే ఏవో 2 చపాతీ, కర్రీ అయి అయితే పెట్టారండి. అంటే మళ్ళీ వాళ్ళు నైట్ అయిపోయింది కదండీ! వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో అన్న ఫీల్‌తో పెట్టారో మరి ఎలా పెట్టారో నాకైతే తెలీదు కానండి. నైట్ అయితే అయిపోయిన తర్వాత ఒక 2 చపాతీసు, కర్రీ కూడా ఇచ్చారనమాట. అంటే నైట్ ఎలాగో అయిపోయింది. అక్కడే భోంచేసినట్లు ఉంటదనుకున్నారో మరేంటో నాకు తెలీదండి. ఎలాగైతే ఏమి కడుపు నిండా కొంచెం మనశ్శాంతిగా ఇంకా పెట్టింది తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంటికొచ్చేటప్పటికి 10:30, 11 అలా అయితే అయిందనమాట. ఇంతసేపు ఉండగలిగామంటే ఇంక మీరు అర్థం చేసుకోండి మేము ఎంత బాగా హార్ట్‌ఫుల్‌గా ఎంజాయ్ చేశామనేది. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.